హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో టాపిక్లోకి వెళ్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 15 నెలల కాలం కావస్తుంది. సో ఈ 15 నెలల కాలంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి పీపుల్స్ పల్స్ అదేవిధంగా సౌత్ ఫస్ట్ ఈ రెండు కూడా సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రంలో సర్వే నిర్వహించడం జరిగింది. సో మరి సర్వేలో అనేక అంశాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 118 మాత్రమే వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. ఒక నియోజకవర్గాన్ని వదిలేస్తారు. ఏ నియోజకవర్గం అంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం. మరి ఎందుకు వదిలేశారనే దానికి సంబంధించి వాళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ మిగతా వాటికి సంబంధించి టాప్ 10లో ఎవరున్నారు, ఏ ఎమ్మెల్యే ఏ ప్లేస్లో ఉన్నాడు, మరి ఓవరాల్గా ఎవరెవరి పనితీరు ఏ రకంగా ఉందనేది సంబంధించి అయితే వాళ్ళు రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ బాగుంది, బాగాలేదు, పర్వాలేదు, మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మనం తీసుకుంటాం కదా, ఈ సినిమాకి సంబంధించి బాగుందా, బాగలేదా, పర్వాలేదని అడుగుతాం కదా, ఆ రకంగా వీళ్ళు కూడా అదే క్వశ్చన్స్ ఇక్కడ ప్రజలను అడగడం జరిగింది. ఈ ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది, బాగుందా, బాగలేదా, పర్వాలేదా, ఈ రకంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు బాగుంది అనే దానికి సంబంధించి 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పారంట. ఆ నియోజకవర్గాల పర్యటన చేసినప్పుడు ఓవరాల్గా వాళ్ళు తీసుకున్నప్పుడు 118లో 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుంది అని. అందులో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఎంఐకి ఎన్ని, ఒకసారి ఎంఐఎంకి ఎన్ని అని ఒకసారి మనం పరిశీలిస్తే 24లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పి 7 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పారంట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పారంట. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి 3, ఎంఐఎంకి సంబంధించి 2. ఇట్లా 24 మందిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగుందనేదే ఎక్కువగా వచ్చింది. 12 మంది ఉన్నారు. 24లో 12 మంది వాళ్ళే ఉన్నారంటే సగం ఎమ్మెల్యేలు వీళ్ళే పనితీరు బాగుందనేటువంటి ఈ రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా బాగలేదు అనేటువంటి వారి సంఖ్య 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట బాగలేదు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 13, బీజేపీ 1, ఎంఐఎం 2. ఇక పర్వాలేదు అనే దానికి సంబంధించి చూస్తే 58 మంది పర్వాలేదని చెప్పారంటే 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదు. ఈ పర్వాలేదులో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఉన్నాయంటే 38 మంది పర్వాలేదని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పర్వాలేదు 38 మంది బాగానే పనిచేస్తున్నారు పర్వాలేదని. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి 13, బీజేపీకి సంబంధించి 4, ఎంఐఎంకి సంబంధించి 3, ఇక సిపిఐకి ఉన్నది ఒకే ఒకరు కాబట్టి ఆయన పనితీరు కూడా పర్వాలేదని చెప్పారంట. సో ఈ రకంగా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. ఇందులో టాప్ 10 కూడా తీసుకున్నారు. ఈ టాప్ 10లో ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించి చూస్తే ఇక్కడ టాప్ 10 ఎమ్మెల్యేల పనితీరులో హరీష్ రావు మొదటి ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ 2వ ప్లేస్లో ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు 3వ ప్లేస్లో ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ 4వ ప్లేస్లో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే 5వ ప్లేస్లో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన 6వ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ 7వ ప్లేస్లో ఉన్నాడు. పాయల్ శంకర్ 8వ ప్లేస్, ఈయన బీజేపీ ఎమ్మెల్యే. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9వ ప్లేస్లో ఉన్నాడు. ఇక వెంకటరమణారెడ్డి 10వ ప్లేస్లో ఉన్నాడు, బీజేపీ పార్టీ. సో ఈయన గురించి మీకు తెలుసు, మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కామారెడ్డి. సో ఈ రకంగా టాప్ 10 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. సో ఇందులో ఈ టాప్ 10లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే 5 మంది ఉన్నారు, కాంగ్రెస్కి చెందినటువంటి వాళ్ళు 2 ఉన్నారు, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు 2 ఉన్నారు, ఎంఐఎంకి సంబంధించి 1 ఉన్నారు. సో ఇది పీపుల్స్ పల్స్ అదేవిధంగా సౌత్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే యొక్క రిపోర్టు. ఇంకా ఇదే కాకుండా టాప్ 10 బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేల టాప్ 10 లిస్టుకి సంబంధించి కూడా అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ అంశానికి సంబంధించి వీళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో సర్వే చేసి, సో మరి దీంతో మీరు ఏకీభవిస్తారా, లేకపోతే మీరేమన్నా వీళ్ళ ప్లేసులకు సంబంధించి ఇప్పుడు టాప్ 10లో ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించి మీరేమన్నా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారా, వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళ వివరాలు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.